నమస్కారం. మా ఎస్బీ న్యూస్ 55950 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు శ్రావణ మాస పవిత్ర మాస సందర్భంగా శ్రీ పాలకొండ రాయ పాదాల సన్ని దగ్గర శ్రీ ఏటూరి రామచంద్రారెడ్డి గారు అంటే బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారము ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కొన్ని వేల మంది భక్తులకు ఇక్కడికి గుడి దర్శనానికి వచ్చేవారికి పోయేవారికి ఇక్కడ భోజన సౌకర్యాలు అయితేనేమి, మంచినీటి సౌకర్యాలు అయితేనేమి ఇక్కడ అందుబాటులో లేవు కనుక వీటన్నిటికీ ఆయన ఆధ్వర్యంలో అన్నదానం ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగం పంచుకునే అవకాశం మాకు కల్పించిన రామచంద్రారెడ్డి గారికి మేము నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు మధుసూదన్ నాయుడు అండి. మేము ఎల్ఐసి డివిజనల్ ఆఫీసర్ క్యాంటీన్లో క్యాటరింగ్ చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నాము. నిజంగా ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రదేశంలో అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఊరికి దాదాపు 10 కిలోమీటర్ల అవతల ఏమీ దొరకని ప్రదేశంలో వచ్చే భక్తులకు ఇంత మెరుగైన సౌకర్యాలు ఆయన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఏమీ ఏర్పాటు కూడా చేయడం లేదు. ఆయన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తూ భక్తులకు సేవ చేస్తున్నాడు. నిజంగా ఆయనకు సదా మనం రుణపడి ఉండాలని చెప్తున్నాము. ఆయనకు భగవంతుడు ఈ అవకాశం కల్పించడం కనుక చాలా ఉన్నతమైనది. ఈ అవకాశం కల్పించిన రామచంద్రారెడ్డి గారికి మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం అండి.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు తొలి శనివారము, శ్రావణ మాసం స్టార్ట్ అయింది. పాలకొండల్లో ఏటూరి రామచంద్రారెడ్డి అన్న కొన్ని ఏండ్లగా ప్రతి శనివారము ఇక్కడ అన్నదానం చేస్తాడు. సో ఆ అన్నదానంకి మేము విచ్చేసి ఆ శిబిరాన్ని చూసి రుచించి చాలా బాగా వంటలు చేశారు. ఇక్కడ వచ్చిన ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రానికుండా నీళ్ళ సౌకర్యం కానీ అన్నం సౌకర్యం కానీ మొత్తం అన్నీ అరేంజ్ చేసి పెట్టిన ఏటూరి రామచంద్రారెడ్డి అన్నకు వాళ్ళ కుటుంబానికి దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మా కండోల కుటుంబం తరపు నుంచి కూడా మేము ఎప్పుడు ఆయనకు అందగా ఎప్పుడు ఆయన అవసరాలకు మేము అందుబాటులో ఉండేటట్టు ఉంటామని ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఈ శ్రావణ మాసం అన్ని మాసముల కన్నా శ్రీ మహావిష్ణువుకు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో శ్రీ పాలకొండరాయని పాద సన్నిధిలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం, శ్రీమతి లక్ష్మీదేవి ఏటూరి రామచంద్రారెడ్డి గారు గత ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 40 సంవత్సరాల పైనుంచి ఇక్కడ అందరికీ అన్నదానం చేయడం విశేషంగా జరుగుతూ ఉన్నది. మరి పాలకొండ మీద వెళ్ళి పాలకొండరాయని దర్శించుకొని కిందికి వచ్చేటప్పటికి ఎంతో ఆకలితో ఉంటారు భక్తులు. వారి ఆకలి తీర్చి వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నటువంటి రామచంద్రారెడ్డి గారి జీవితం ధన్యం. అన్ని దానములే కన్నా అన్నదానం అనేది చాలా గొప్పది. ఏ దానం చేసినా ఇంకా కొంత కావాలనేటువంటి కోరిక సాధారణంగా ఉంటుంది. కానీ కడుపు నిండిన తర్వాత ఇంకా వద్దు అని ఎంత మనం బ్రతిమలాడినా కూడా వద్దని సాలించుకునేటువంటి దానం కేవలం అన్నదానం ఒకటే. అటువంటి పవిత్రమైనటువంటి అన్నదానాన్ని ఆచరిస్తున్నటువంటి శ్రీ ఏటూరి రామచంద్రారెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ పాలకొండరాయుడు సదా తోడుగా ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో మరెన్నో సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి కృతజ్ఞతాభివందనలు సమర్పించుకుంటున్నాం.